ప్రస్తుతం మనతో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. 11th క్రెడాయ్ ప్రాపర్టీ షో, క్రెడాయ్లో సిఆర్డీఏ, రెండిట్లో కూడా సిఆర్డీఏ అని మ్యాచ్ ఉంది. ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళందరికీ కూడా క్రెడాయ్ ప్రాపర్టీ షో కోసం చాలా మంది ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు సార్. ఎందుకంటే ఇక్కడ ప్లాట్ కొనడమే కాదు, సలహాలు సూచనలు కూడా చాలా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు అందరూ కూడా ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో కోసం ఈ 3 రోజులు చాలా మంది వెయిట్ చేశారు సార్. ఇవాళతో ఎండ్ అవుతుంది. సో మీరు అన్ని స్టాల్స్ తిరిగారు కదా సార్, ఎలా ఉంది సార్? Response is good, and I could see a lot of vibe. The moment I entered into these premises, I could see a lot of vibe and then buzz around these premises. Last day అయినప్పటికీ కూడా I could see a lot of response to this. Credai as such దానికి మంచి popular and renowned entity in this field of what is that real estate development and across the nation it has got a name to reckon with. అందులో కూడా మంచి డెవలపర్స్ కూడా హోల్ ఆఫ్ ద నేషన్ మనం చూడడం జరుగుతుంది. సమ్ పీపుల్ ఈవెన్ అవుట్ సైడ్ ద కంట్రీస్లో కూడా వాళ్ళ యొక్క టెంటికల్స్ ఎక్స్టెండ్ చేసుకునే పరిస్థితి. ఈ మధ్యకాలంలో కూడా హానరబుల్ సీఎం గారు కూడా ఢిల్లీలో క్రెడాయ్తో మీటింగ్లో పెట్టినప్పుడు కూడా వారు యొక్క ఆఫీస్ బేరర్స్తో అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారి యొక్క సజెషన్స్ తీసుకుని క్యాపిటల్ సిటీలో కూడా ఏ రకంగా మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే పీపీపీ బేసిస్ కానీ లేకపోతే జాయింట్ డెవలప్మెంట్ మోడ్లో కానీ ఎట్లా చేస్తే బాగుంటుంది అనేసి ఇన్పుట్స్ క్రెడాయ్ నుంచి తర్వాత ఇతర సిమిలర్ ఆర్గనైజేషన్స్ తీసుకుని దాన్ని బేస్ చేసిన పాలసీస్ చేసుకుని ముందుకు వెళ్దాము. అమరావతిలో కూడా ఒక ట్రాక్షన్, ఒక ఈకో సిస్టము క్రియేట్ చేసే విధానంగా అనేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా వారి దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని ఒక పాలసీ తీసుకొద్దాం అనుకున్నా. దట్ ఈస్ వన్ పార్ట్. 2, ఈరోజు ప్రాపర్టీ షోలో ఇక్కడ డెవలపర్సు తర్వాత ప్రాపర్టీ సీకర్సు అందరూ కూడా ఇంటరాక్ట్ అవ్వడం, అలాగే దీనికి ఒక రియల్ ఎస్టేట్కి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎలైడ్ ఎంటిటీస్ లైక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనే లేకపోతే అదర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక రూఫ్ తీసుకొచ్చి అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ కింద తయారు చేసి అందరూ ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా ఒక ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్. అండ్ దెన్ జస్ట్ బిఫోర్ ద పొంగాల్ మంచి మన అందరికీ కూడా మంచి పెద్ద ఫెస్టివల్ అలాంటి ఆ టైంలో పెట్టడం, దట్స్ గుడ్. అండ్ ఐ వాజ్ టోల్డ్ రెస్పాన్స్ ఈజ్ గుడ్. సో ఇప్పుడు కూడా క్యాపిటల్ సిటీలో మేము పంప్ చేస్తున్నటువంటి ఆల్మోస్ట్ మోర్ దెన్ 60,000 crores వర్త్ వర్క్స్ కూడా పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద మంచిగా ఉంటుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అలాగే డెవలప్మెంట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది, ఈ రియల్ ఎస్టేట్కి ఊతం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా తీసుకుని ఆ రకంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసి ఈ పాటికే ఏపీ ప్రభుత్వం తరఫున ఇతర ఏ స్టేట్లో లేని విధంగా మంచి రిఫార్మేటివ్ మెజర్స్ ఇటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ లేదా ఈ లేఅవుట్స్లో కానీ తీసుకురావడం జరిగింది. సో దాని యొక్క ప్రభావం వల్ల అయితేనే ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ప్రైజింగ్ నేచర్ ఉన్నటువంటి డెవలపర్స్ వల్ల అయితేనే రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ప్రభుత్వం కూడా యొక్క జీడిపి కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని ఆశించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ ఇన్ ద హోల్ ఎకానమీ ఆఫ్ ద కంట్రీ. ఆల్మోస్ట్ 8 to 9% is contribution to the GDP and millions of employment generation directly or indirectly contribution కాబట్టి this is one sector which requires lot of support. If we give that sensitive support from the government, definitely it will go to the next level and it will be a kind of sector దాని యొక్క ఇంపాక్ట్ మోర్ దెన్ 20 ట్రేడ్స్ మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంది. అంటే 20 ట్రేడ్స్ సంబంధించినటువంటి వాళ్ళు దీని మీద జీవనాధారంతో ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకంగా చూస్తే కనుక మనం ప్రోత్సహించాలి. ఆ రకంగానే ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. అలాగే వీళ్ళతో కంటిన్యూస్గా కూడా డైలాగ్లో ఉంటూ ఇంకా ఏదైనా చేస్తే మంచి జరుగుతుంది అంటే కనుక ఆ మంచి చేయడానికి కూడా రెడీగా ఉన్నామని తెలియపరచుకుంటాం. యాక్చువల్గా సార్, ఈ రియల్ ఎస్టేట్ అంటే సిఆర్డీఏ పన్నులు వేగవంతం అవుతున్న దగ్గర నుంచి మొత్తం ప్రాపర్టీ కొనే వాళ్ళందరూ కూడా మన ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అండ్ గుంటూరు వైపు చాలామంది చూస్తున్నారు సార్. సో చాలామంది ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. సో వర్క్ త్వరగా కంప్లీట్ అయిపోతే వాళ్ళు కూడా ప్రాపర్టీ పెరుగుతుంది, త్వరగా కొనుక్కోవచ్చు అని ఆశలు పెట్టుకున్నారు. సో ఏం చెప్తారు సార్? మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పుంజుకుంటోంది, గతంతో పోలీసు ఇంకా కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతోంది. సో ఇది ఎలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మొత్తం ఎకానమీ మీద? వెరీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే లార్జ్ స్కేల్ లెవెల్లో మేము చేస్తున్నాం. మేము ఒక పక్కన పబ్లిక్ ఫైనాన్స్తో చేస్తున్నాము, ఇంకోటి 2 ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చి చేయడం జరుగుతుంది. కాబట్టి లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ క్యాపిటల్ సిటీలో. కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ చుట్టుపక్కల ఏరియా మీద డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఉండడం జరుగుతుంది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఇది ఊతంగా ఉండడానికి కూడా ఉంటుంది. సో డెఫినెట్గా అది రాష్ట్రంలో ప్రజలకి
అలాగే ప్రభుత్వానికి అందరికీ కూడా ఇది ఒక విన్ 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 సిచ్యువేషన్గా ఉండే వాతావరణం ఉందనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది. ఫైనల్ చెప్పండి సార్, అన్ని స్టాల్స్ వాళ్ళు అంటే ప్రజలను ఆకట్టుకోవడానికి చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బట్ సిఆర్డిఏ స్టాల్ మాత్రం వచ్చిన వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ గురించి చాలా అద్భుతంగా మీ స్టాఫ్ కూడా వివరిస్తున్నారు. సో మీ స్టాల్ మీరు చూశారు కదా సార్, ఏం చెప్తారు ప్రజలకి? ఇది చూసిన వాళ్ళందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు, పోస్ట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మోడల్ వీఆర్ ట్రైడ్ బికాస్ సీయింగ్ ఈజ్ ఆల్వేస్ బిలీవింగ్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామని చెప్పడం అన్నది వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు, కానీ చూస్తే మటుకు నమ్మడం మొదలెడుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ ఒక రకంగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ మోడల్లో మీరు చూస్తుంది ఓన్లీ 1/7 స్క్వేర్ కిలోమీటర్, అంటే 7 స్క్వేర్ కిలోమీటర్ అది హోల్ టోటల్ క్యాపిటల్ సిటీ ఏరియా. టోటల్ క్యాపిటల్ సిటీ వచ్చి 217 స్క్వేర్ కిలోమీటర్లు అయితే అందులో మీరు చూసేది కేవలం ఒక 7 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ 7 స్క్వేర్ కిలోమీటర్స్లో ఎక్కువగా మాకు గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఇతర ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈస్ దట్ ఏరియా ఇన్ ద హోల్ క్యాపిటల్ సిటీ. కాబట్టి దాన్ని మేము కొద్దిగా ఒక స్టేజ్ వరకు అంటే చూస్తే ఎప్రిషియేట్ చేసే విధంగా మోడల్ తీసుకురావడం జరిగింది. పూర్తిగా 217 స్క్వేర్ కిలోమీటర్స్ చెప్పించాలంటే చాలా కష్టము, ఎందుకంటే మినీచర్ అయిపోతాయి, ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల అంత ఇంపాక్ట్ ఉండదనే ఉద్దేశంతో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించిన ఏరియాని ఫోకస్గా పెట్టి ఇలా చేయడం జరిగింది. మీరు చెప్తున్నట్టుగానే ఈ మోడల్కి మంచి స్పందన వచ్చింది. ఎక్కడ పెడితే అక్కడ దీన్ని ఇట్ హాస్ బికమ్ ఎన్ అట్రాక్షన్. మేము చేస్తున్నది మా ఆఫీస్కి వచ్చే ఎవరైతే సందర్శకులు ఉంటారో, ఎవరైతే ఫంక్షనరీస్ కానీ ఇతర ప్లేస్ నుంచి వస్తారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉండడానికని పెట్టడం జరిగింది. కానీ బట్ ఇటువంటి ప్రాపర్టీ షోస్ పెట్టినప్పుడు ముఖ్యంగా దీని డిమాండ్ ఎక్కువగా ఉంది. మాకు ఖర్చుతో కూడుకున్న పరిస్థితి అవ్వచ్చు, కాకైనప్పటికీ కూడా ఇది మాకు కూడా ప్రజలకి ఏం చేస్తున్నాం, ఏ రకంగా రాబోతుంది అనేటువంటిది ఒక తెలియపరచడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి కూడా కొద్దిగా నమ్మకం అనేటటువంటిది ప్రజల్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా స్పందన రావడం చాలా సంతోషించదగ్గ విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది కన్నబాబు గారు చెప్తున్నారు. ఓవరాల్ ఈ క్రడే ప్రాపర్టీ షో మొత్తం కూడా కేవలం కొనుక్కోవడానికి అంటే ఏదైనా మన ప్రాపర్టీ కొనుక్కోవడానికి మాత్రమే కాదు, దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడానికి కాదు, రియల్ ఎస్టేట్కి ఊతమిచ్చే విధంగా ఉందని చెప్పి సిఆర్డిఏ కమిషనర్ చెప్తున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఏదైతే క్రడేకి సంబంధించిన ప్రాపర్టీ షోలో సిఆర్డిఏకి సంబంధించిన ఒక స్టాల్ పెట్టారు. ఆ స్టాల్ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి సెల్ఫీలు తీసుకోవడం కూడా ఆయన చాలా ఆ విషయం పట్ల అయితే కూడా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి అకేషన్లు ఉన్నప్పుడే మా సిఆర్డిఏకి సంబంధించి ఇటువంటి బిల్డింగ్కి సంబంధించిన ఇటువంటి నమూనాలు పెడితేనే ప్రజలకు ఇంకొంచెము మేమేం పని చేస్తున్నామో కూడా తెలుస్తుంది అనేది కన్నబాబు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, క్రడే ప్రాపర్టీ షో నుంచి.